వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ హేమరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక 100 పడకల ఆసుపత్రి వైద్య సిబ్బందితో కలిసి నల్ల బ్యాడ్జీలను ధరించి ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రిలో పనిచేసే మహిళా డాక్టర్లకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడే వైద్యులను అతి కిరాతకంగా చంపడం హేమైన చర్య అన్నారు. ఇటీవల ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పాటు వైద్యులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దానికి నిరసనగా మేమంతా ఈ వ్యతిరేకతను చూపెడుతున్నాము. అదేవిధంగా ఒక నర్సింగ్ స్టాఫ్ని కూడా ఒక 1 వీక్ బ్యాక్ రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. దీనిని కూడా మేము ఖండిస్తున్నాము. ఈ విధంగా మెడికల్ సిబ్బంది అందరము ప్రజల కోసము దినము రాత్రి 24 అవర్స్ కష్టపడి హెల్ప్ చేస్తూ ఉంటే, వాళ్ళకి సాయం చేస్తూ ఉంటే మా పైన ఇటువంటి చర్యలకు దిగడము కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ శిక్షించాలి వెంటనే ఇమీడియట్గా. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంకొక చట్టం తేవాలి. ఏ విధంగా అంటే హాస్పిటల్ మీద అటాక్స్ చేయడము, సిబ్బందిని కొట్టడము. మొన్న కూడా నిన్న మహబూబాబాద్లో ఇక్కడ షాద్నగర్లో కూడా ఒక స్టాఫ్ నర్స్ని తిట్టడం జరిగింది, కొట్టడానికి కూడా పోయినరు. అది కూడా ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలకు పాటుపడితే కంపల్సరీగా మేము ఊరుకోము. మేము చట్టపరంగా మాకు న్యాయం కల్పించాలా. అందరము ప్రొటెస్ట్ చేస్తున్నాం దీనికి అగెనెస్ట్గా. థ్యాంక్ యూ. ఇవాళ డాక్టర్ అని మేము ప్రొటెస్ట్ చేయట్లేదు, బికాస్ షీఈస్ ఎ గర్ల్, దే ఆర్ ప్రొటెస్టింగ్ ఇట్. టుమారో ఇట్ కెన్ బి ఎనీ వన్, లైక్ ఏ ఫీల్డ్లో నుంచి అయినా కావచ్చు. ఇట్లా అవుతూ ఉంటే ఎవరు ఇంకా అమ్మాయిలు చదువుకోరు, ముందుకెళ్ళరు. సో దిస్ షుడ్ బి స్ట్రాంగ్లీ కండెమ్. సో దానికోసం టు లైక్ వీ వాంట్ జస్టిస్ రిగార్డింగ్ హర్ కేస్. అందుకోసమే వీఆర్ ప్రొటెస్టింగ్.